హలో అండి. ఈరోజు మనం టమాటో చట్నీ చేసుకుందామండి. ముందుగా ప్యాన్లో గరిటెడు ఆయిల్ తీసుకొని 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల కొత్తిమీరలు, ఒక 5-6 మిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకుందాము. చేసుకున్న ఈ మిరపకాయలు ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఫ్రై అయిపోయి కదా అండి, ఇలా జార్లోకి తీసేసుకుందాము. ఆ తర్వాత 3 టమాటాలను క్లీన్ చేసుకొని మంచిగా ఇలా ప్యాన్లో పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. వీటిని ఫ్రై కానివ్వాలి, మంచిగా ఫ్రై కానివ్వాలి. మూత పెట్టేసుకొని ఫ్రై కానివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా అయ్యే వరకు కూడా ఫ్రై కావాలి. పచ్చి వాసన వెళ్ళిపోవాలి. వీటిని చల్లారనిద్దామండి. జార్లోకి ఇంకా నానబెట్టుకున్న చింతపండు, 1 స్పూన్ సాల్ట్, ఒక 2 స్పూన్ల నువ్వుల పొడి కలిపి ఇలా బరకగా పట్టేసుకుందాము. ఆ తర్వాత ఒక ఎల్లిపాయ, ఉడకపెట్టుకున్న టమాటో ఇందులో వేసేసుకుందాము. ఇవన్నింటిని కూడా మంచిగా కలిసేట్టుగా గ్రైండ్ చేసుకొని పక్క పెట్టేసుకుందాము. ఆ తర్వాత దీంట్లో పోని వేసుకోవడానికి ఒక గరిటెడు ఆయిల్ తీసుకుందాము. ఆయిల్లో ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర, ఒక 4 ఎండుమిరపకాయలు మంచిగా ఫ్రై కానివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు, ఇలా వేసేసుకొని ½ స్పూన్ పసుపు కూడా వేసి మంచిగా ఫ్రై కానివ్వాలి. దీంట్లోకి మనం పక్కన పెట్టేసుకున్న టమాటో పేస్ట్ని యాడ్ చేసేద్దాం. ఇవి మొత్తం కూడా చక్కగా కలిపేసుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది దోశ, రైస్లోకి చాలా బాగుంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం సోరకాయ, పుదీనా, కొత్తిమీరతో కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి.